నడుచుకుంటూ వస్తుంది. అయితే రెక్కలు విరుకొట్టేద్దాము. చేసినందుకు మీరు నాకు సారీ చెప్పాలి. అడగను, ఏం చేస్తావు? మర్యాదగా సారీ చెప్పండి రా. ఏ కోడి, ఎందుకు ఓవర్గా మాట్లాడుతున్నావు? సూప్ పెట్టి తాగేస్తాను చూడు. సారీ చెప్తారా లేదా? చెప్పండి రా. చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పకపోతే మీరు ఆడుకోలేరు. రేయ్, వెళ్ళి బాల్ తీసుకురారా. చూసావా బంగారం, పట్టుకున్నాను కదా. ఏంట్రా చెడ్డి ఊడిపోయింది? చెడ్డి కూడా ఊడిపోయిందిరా. వచ్చావా? ఏం కావాలి? చీటీలో రాసి తీసుకొచ్చావా? ఇవ్వు. 5 స్టార్. వచ్చేసా. డైరీ మిల్కా? ఏం కావాలరా? నోరు తెరిచి చెప్పరా. పెన్ను కావాలి. పెన్నా? ఇక మీదట చీటీ మీద వద్దు, నోరు తెరిచి చెప్పు. మళ్ళీ వచ్చేలాగా కొట్టు మూసేయాల్సిందే.
థ్యాంక్స్ థ్యాంక్స్ కర్ణ. ఎందుకు దైవమ్మా? నువ్వు నేను చెప్పిందంతా వింటున్నావు, అడిగినవని చేస్తున్నావు. నీలాగే మా నాన్న కూడా నేను చెప్పేదంతా వినేవాడు తెలుసా. ఒకరోజు నేను నాన్న బైక్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా లారీ గుద్దింది. మా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని నాకు నచ్చచ్చిందని అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది. ఇంకా నాకు ఒకే ఒక్క ఆశ ఉంది. ఏంటి దైవమ్మా అది? చేయడానికి నేనున్నాను కదా, చెప్పు ఏంటో అది. దైవమ్మా ఎలా ఉంది? సూపర్ టేస్ట్ గా ఉంది. ఏంటి దైవమ్మా అది? బాలు. బాలా? అనగనగా ఓ మహారాజ్యం. ఆ చక్రవర్తి శివ పూజ చేస్తుండగా తను ఒక రూపానికి నిద్రపోతారేంటి? కథ చెప్పండి. నువ్వు శిలగా మారి భూమిలో పూడుకుపోతా. నువ్వు విడుదల అయిన 48వ రోజు నీ శిలలో ఉన్న మంత్రాన్ని నిన్ను విడుదల చేసిన వాడు పఠిస్తే మాత్రమే నీ భూతలోకానికి నువ్వు వెళ్ళగలవు. లేకపోతే గాలిలో కలిసి మృతి చెందుతావు. ఈ రహస్యాన్ని నిన్ను విడుదల చేసిన వాడు అడగకుండా నువ్వు చెప్పకూడదు. అలా చేస్తే నీకు మరణం తథ్యం. నీకేం కావాలి అని నా దైవం చేత నేను ఎలా అడిగించాలి? అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. తర్వాత ప్రసంగ పోటీలో పాల్గొనబోయేది శ్రీరంగం శ్రీనివాస్ ALWM హైయర్ సెకండరీ స్కూల్.